హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. విషయం ఏంటంటే, ఈరోజు నేను ఒక సైట్కు వెళ్ళాను. అక్కడ ఏమైందంటే, లిఫ్ట్లోకి వెళ్ళి వాటర్ అనేది మొత్తం తడి వచ్చి లిఫ్ట్ అనేది ఖరాబ్ అయిపోయింది. సో దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఏం కథ అనేది చూడడం జరిగింది. చూసి ఆ మిషన్ అంతా చూడండి, తడి వచ్చేసింది. సైడ్లోకి వెళ్ళి వాటర్ అనేది లోపలికి తీసుకేసుకొని కిందికి లీకేజ్ అనేది ఇస్తూ ఉన్నది. వాటర్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి వాటర్ గోడ నుండి. సో దీనికి మనం చేసే విధానం కానీ కానీ మనము లైవ్లో పగడ్బందీతో చేస్తూ ఉంటాం కాబట్టి సో మన వర్క్ అనేది సక్సెస్ఫుల్ అవుతూ ఉంటుంది. సో చూడండి, ఆ వైర్ ద్వారా మొత్తం వాటర్ అనేది కిందికి వచ్చేసి లిఫ్ట్లో మొత్తం ఆ వన్లోకి వెళ్ళి కూడా వస్తూ ఉన్నాయి. చూడండి, తడితో మొత్తం లిఫ్ట్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో మనం చేసే వాటర్ ప్రూఫ్కు అలాంటి వాటర్ అనేది రాకుండా మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది మీరైతే చూశారు కదా ఎంత ప్రాబ్లంతో ఉన్నదో. ఇప్పుడు మేమైతే దీనికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. చూడండి, కింద కూడా అది మిషన్ అంతా ఖరాబ్ అయ్యి అంత వాటర్ అంతా జంగొచ్చి ఉన్నది. ఇలాంటివి కాకుండా ఏం చేయాలంటే, ముందు జాగ్రత్తతోని మనం వాటర్ ప్రూఫ్ అనేది చేసి పెట్టుకోవాలి. బిల్డింగ్ న్యూ కన్స్ట్రక్షన్లో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడికి వెళ్ళి వాటర్ వెళ్ళక స్టక్ అయ్యి మొత్తం లోపలికి వాటర్ తీసుకుంటూ ఉన్నది. మీరు ఎప్పుడైతే కొత్త కన్స్ట్రక్షన్లో మీరు చేస్తూ ఉంటారో అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు మనం మంచిగా వాటర్ ప్రూఫ్ చేసేసుకొని రెయిన్ కోట్ పెయింట్ వేసేసి మంచి మనము స్టాండర్డ్ స్లాబ్ను మెయింటైన్ చేస్తే మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. ఇంకొకటి ఏంటంటే, టైల్స్ స్లాబ్ పైన టైల్స్ వేయద్దు ఎప్పుడు కానీ. వేస్తే ఏమవుతుందంటే, దాంట్లోకి వాటర్ అనేది లోపల తీసేసుకొని స్లాబ్ లోపల అంతా లీకేజ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ లేని ప్రాబ్లం అవుతూ ఉంటుంది. వీడియో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.